రన్నింగ్ మిషన్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పారు. 2011లో వెస్టిండీస్తో కోహ్లీ అరంగేట్రం చేశారు. 14 ఏళ్ల టెస్టు కెరీర్ సంతృప్తిని ఇచ్చిందని కోహ్లీ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 123 టెస్టుల్లో 9,230 పరుగులు చేశాడు. టెస్టుల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ అత్యధిక వ్యక్తిగత పరుగులు 254. ఇటీవల హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకుంటున్నారని ప్రకటించారు. జూన్ 20 నుండి ఇంగ్లాండ్తో భారత్ 5 టెస్టుల మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్టు సుధీర్ మహవాద్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, కోహ్లీ రిటైర్మెంట్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? వెల్, ఇట్స్ ఆఫ్ కోర్స్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఇంత తొందరగా రిటైర్ అవుతారని నేను అనుకోలేదు. ఇంకో కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆడతారని అనుకున్నా. బికాస్ లాట్ ఆఫ్ గుడ్ క్రికెట్ లెఫ్ట్ ఇన్ హిమ్. అతను ఆడుతున్నటువంటి విధానం అలా మనకు కనబడుతుంది సాయి మాధవి. బట్ ఏదైనా కానీ మనం అంటుంటాం కదా, పబ్లిక్ వెన్ అన్న దానికంటే వై అన్నది చాలా ఇంపార్టెంట్ రిటైర్మెంట్ విషయంలో అని చెప్పి అతడు భావించుంటాడు. ఎందుకు రిటైర్ అవుతలేడు అనే దానికంటే ఎప్పుడు రిటైర్ అవుతారన్నది అది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. సో ఐ థింక్ ఈస్ టేకెన్ ఎ గుడ్ డెసిషన్. రిటైర్మెంట్ విషయంలో ఏదైనా కానీ సాయి మనం వీ హావ్ టు లీవ్ ఇట్ టు ద క్రికెటర్స్, వీ హావ్ లీవ్ ఇట్ టు ద స్పోర్ట్స్ పర్సన్స్. అది వాళ్ళ పర్సనల్ డెసిషన్స్. ఇంకొక కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆడే కెపాసిటీ అతనిలో ఉంది. బికాస్ ఫిట్నెస్ పరంగా ఏం ప్రాబ్లం లేదు. అండ్ దట్టు మనం చూస్తున్నాం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆన్ గోయింగ్ ఐపీఎల్ లో కూడా ఐ థింక్ ఈ స్కోరింగ్ రన్స్ ఇన్ అబండెన్స్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఫిట్నెస్ ఏ ప్రాబ్లం ఇష్యూస్ లేవు. అండ్ ఈస్ బిన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఫర్ ఇయర్స్. బట్ వాజ్ హీ హాస్ డన్ అనేది అమేజింగ్ అండి. ఎవరు కూడా మర్చిపోలేరు. అద్భుతమైనటువంటి క్రికెటర్ గా, ముఖ్యంగా సెల్ఫ్లెస్ క్రికెటర్ గా చాలా తక్కువ ఉంటారు అట్లా. అంటే ఓన్లీ ప్లేయింగ్ ఫర్ ద కంట్రీ. అందరూ కంట్రీకి ఆడే కానీ ఇతనిలో కొన్ని క్వాలిటీస్ ఎక్స్ట్రాగా ఉన్నాయి అసలు. యాక్చువల్గా కమిట్మెంట్ లెవెల్స్ కానీ, ఆ డెడికేషన్స్ లెవెల్స్ కానీ, ఐ మీన్ సంథింగ్ డిఫరెంట్. సో రిటైర్మెంట్ విషయంలో మనం వాళ్ళకే వదిలేయాలి. బికాస్ ఇట్స్ దేర్ పర్సనల్. అదండి. సుధీర్ గారు, బీసీసీఐ యాక్సెప్ట్ చేసిందా మరి ఈ రిటైర్మెంట్ ను, కోహ్లీ రిటైర్మెంట్ ను? యాక్సెప్ట్ అయితే చేయలేదన్నటువంటి విషయం నిన్నటి వరకు మనం చదువుతున్నాం. బట్ ఇప్పుడు అతను ఒకవేళ చాలా ఇన్సిస్ట్ చేసినట్లయితే బీసీసీఐ కూడా ఏం ఆపలేదు. బికాస్ వాళ్ళ పర్సనల్ డెసిషన్స్ కనుక రెస్పెక్ట్ చేయాల్సిందే. ఇప్పుడు రోహిత్ శర్మ విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండే బీసీసీఐ సెట్ వీ హావ్ టు రెస్పెక్ట్ దేర్ డెసిషన్స్ అని చెప్పారు. సో ఇంకా టీమ్ అఫ్ కోర్స్ మే 23rd రోజు అనౌన్స్ చేస్తారు. ఇంకా టైం ఉంది టీమ్ అనౌన్స్మెంట్ కానీ. బట్ అతడు ఇప్పుడు రీసెంట్ న్యూస్ ప్రకారం అయితే ఆడే ఛాన్స్ లేదని చెప్తున్నాడు కనుక ఐ థింక్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే. రిటైర్ అయిన తర్వాత కూడా దేర్ వర్ క్రికెటర్స్, దేర్ వర్ స్పోర్ట్స్ పర్సన్స్ మళ్ళీ కమ్బ్యాక్ అయ్యి విక్టరీ సాధించినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. కంట్రీస్ ఆడినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. బట్ నేను అనుకుంటాను కోహ్లీ లాంటి విషయంలో కోహ్లీ ఒకసారి ఏదైనా డెసిషన్ తీసుకున్నాడంటే ఈ స్టిక్స్ టు దట్ యాక్చువల్లీ. బికాస్ అతను అనుకున్నాడు కావచ్చు టెస్ట్ క్రికెట్ ఇనఫ్ అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ ఒక 1 year లో కూడా చూసినట్లయితే ఈవెన్ రీసెంట్ టూర్ లో కూడా ఆస్ట్రేలియాలో ఫస్ట్ మ్యాచ్ సెంచరీ తర్వాత కొంచెం డ్రాప్ అయిపోయింది. 50 నుంచి సడన్ గా ఇప్పుడు చూడండి మనం యావరేజ్ చూసినట్లయితే 46 అయిపోయింది. సో అతను అనుకుంటున్నట్టు మేబీ టెస్ట్ క్రికెట్ కి అతడు ఇప్పుడు సూట్ కావడం లేదని చెప్పి పర్సనల్ డెసిషన్ అండి. మనం ఒకవేళ అతడు మళ్ళీ కంబ్యాక్ అంటే రివర్స్ తీసుకునే ఛాన్స్ లేకపోయినట్లయితే మనం దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిందే. బట్ డన్ ఇనఫ్ అండి. 2011 లో ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు పార్ట్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఆ తర్వాత 13 లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు ఈ వాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టీమ్. 17 లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ప్రవేశించింది ఇండియా. అండ్ ఈ వాజ్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్. అప్పుడే తనకి కెప్టెన్సీ అవకాశం కూడా వచ్చింది. ఆ తర్వాత రీసెంట్ గా 2020 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా వెస్టిండీస్ లో అమెరికాలో జరిగినప్పుడు ఈ వాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టీమ్. సో ఎన్నో ట్రాఫీస్ ఉన్నాయి, ఎన్నో విక్టరీస్ సాధించి పెట్టాడు. అండ్ ఇండియా నెంబర్ 1 లో చేరుకోవడానికి ఐ థింక్ అతని రోల్ చాలా బిగ్గర్ గా ఉంది యాజ్ ఎ ప్లేయర్ గా, యాజ్ ఎ కెప్టెన్ గా. అండ్ ఈజ్ ఇన్స్పైర్డ్ జనరేషన్స్. ఒక రోల్ మోడల్ గా నిలిచాడు సచిన్ తర్వాత విరాట్ కోహ్లీ. సో ఐ థింక్ ఇట్స్ డన్ ఇనఫ్ అండి. బట్ అతని విషయం మనం ఎంత చెప్పాం తక్కువ. బట్ అతని డెసిషన్ అయితే మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. సుధీర్ గారు, ఇన్స్టాలో పెయిన్ఫుల్ పోస్ట్ అంటూ ఒక పోస్ట్ చేశారు. పర్సనల్ గా ఏమైనా ఇబ్బంది ఉందంటారా, లేదంటే బీసీసీఐ నుండి ఉందంటారా, లేకపోతే బాడీ సహకరిస్తలేదా? మేబీ నేను అనుకుంటాను బీసీసీఐ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు. ఎందుకంటే ఈవెన్ T20 వరల్డ్ కప్ కంటే ముందు కూడా అదే లాస్ట్ గా ఇప్పుడు ఇండియాకి ఏంటంటే ఇప్పుడు అన్ని ఫార్మాట్స్ లో మెల్లమెల్లగా బెంచ్ స్ట్రెంత్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇదే లాస్ట్ ఇంగ్లాండ్ సిరీస్ అని ఉంటారా. రోహిత్ శర్మ విషయంలో కూడా అది జరుగుండవచ్చు. దట్ హ్యాపెండ్ విత్ సో మెనీ క్రికెటర్స్ ఇన్ ద పాస్ట్ సాయి మాధవి. ఎందుకంటే ఈవెన్ లక్ష్మణ్ విషయంలో కూడా సడన్ గా అతడు రిటైర్మెంట్ అనౌన్స్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి అతను ఇంకొక టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత మీరు రిటైర్ కాబోతున్నారని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవచ్చు. చాలా మంది విషయంలో అట్లా జరిగింది. అట్లా
అతనికి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్న విషయం మనకు తెలియదు. బీసీసీఐ ఐ థింక్ దే వాంటెడ్ హిమ్ యాక్చువల్లీ టు ప్లే ఫర్ సమ్ మోర్ టైమ్ బికాస్ అతను ఇంకా క్రికెట్ ఉంది. ఇప్పుడు అందరిలాగా కాదు, అతను జస్ట్ 36 years ఆఫ్ ఏజ్ అండ్ అదే ఎక్సూబరెన్స్ ఉంది, అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. లెట్స్ ఆల్ ఫర్గెట్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఆస్ట్రేలియాలో అందరూ కూడా ఫెయిల్ అయినారు అండ్ హీ వాజ్ స్టిల్ బెటర్. ఒక సెంచరీ అయితే సాధించాడు ఫస్ట్ మ్యాచ్ లో గెలిచినప్పుడు. సో వన్డే క్రికెట్ లోనైతే ఇంకా కొనసాగుతానని అంటున్నారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అండ్ దట్స్ ఇన్ఫాక్ట్ గుడ్ న్యూస్. ఒక ఫార్మాట్ కాకుండా ఒక ఫార్మాట్ లో ఉండడం. బట్ అతని సడన్ రిటైర్మెంట్ ను మరి ఎలా జీర్ణించుకుంటారో ఫ్యాన్స్ చూడాలి. ఎందుకంటే ఇమీడియట్ గా మీకు కోహ్లీ లాంటి ప్లేయర్ దొరకాలి అంటే మాత్రం ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. ఇప్పుడు చాలా బెంచ్ స్ట్రెంత్ లో మంచి క్రికెటర్స్ ఉన్నారు. శుభ్మన్ గిల్ ఈస్ ప్లేయింగ్ వెల్, జైస్వాల్ ఈస్ ప్లేయింగ్ వెల్, శ్రేయస్ అయ్యర్ చక్కగా ఆడుతున్నాడు, రాహుల్ అఫ్ కోర్స్ సీనియర్ ఈస్ దేర్. బట్ స్టిల్ ఆ పర్టికులర్ పొజిషన్ ను ఫిల్ చేయాలంటే ఇట్స్ గోయింగ్ టు టేక్ లాంగ్ టైమ్ యాక్చువల్లీ బికాస్ అతను ఈస్ బీన్ అవుట్ స్టాండింగ్ అండి. ఆ సెకండ్ డౌన్ లో ఫస్ట్ డౌన్ లో ఐ థింక్ ఈస్ డన్ ఇనఫ్ ఫర్ ది కంట్రీ, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్ సుధీర్ గారు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.